ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించింది. సో, ఈ జూలై 8, 9 తారీఖుల నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఏ వినియోగదారుడు కూడా ఇసుక కోసం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఇసుక అంటే సీనరేజ్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ రవాణాకి, కూలీకి, లోడింగ్‌కి వాటికి మాత్రం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, రీచెస్‌లోంచి కాకుండా ఎక్కడైతే వీళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళి ఎంత ఇసుక కావాలో అంత ఇసుక తీసుకోవచ్చు అని మొదట చెప్పినా, ఒక్కొక్కరికి మాత్రం 20 టన్నులు మించి ఇవ్వము ఆ రోజుకి అని మళ్ళీ దానికి ఒక చిన్న సవరణ కూడా ఉంది. సో, మీరు ఎలా తీసుకెళ్తారనేది వాళ్ళకి సంబంధం లేదు. లారీలో తీసుకెళ్తే లారీ అంత ఇసుకిస్తారట. ట్రాక్టర్‌లో వెళ్ళే ఇసుకిస్తా ఉంటున్నారు. ఆటోలో వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నా మాకేమి సంబంధం లేదు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక రాబోయే రోజుల్లో ఇసుక అనేటువంటిది సమస్య కాకుండా చూస్తాము అనేటువంటిది వారు ఇస్తున్నటువంటి హామీ. 2014, 19 మధ్యలో చంద్రబాబు అధికారంలో ఉండగా కొంత డబ్బులు వసూలు చేసి ఇచ్చారు. అంటే ఉచిత ఇసుక అని కూడా అన్నారు కానీ ఎంతో కొంత తీసుకుండేవారు. కానీ ఆ రోజుల్లో కూడా ఇసుక ఒక సమస్యగా మారి భవన కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసుకొచ్చినటువంటి విధానంలో చెల్లింపు ఉంటుంది. కానీ దానికి మిగిలినటువంటి నియమ నిబంధనలు ఏవి ఆన్‌లైన్‌లో తీసుకోవాలి ఇలాంటివన్నీ చేర్చారు. అయితే 2 సార్లు కూడా జరిగిన లోపం ఏమిటంటే అప్పుడు కానీ 2019 తర్వాత కానీ ఎవరికైతే అవసరం ఉందో వారికి మాత్రం ఇసుక అందలేదు. దాంతో గగ్గోలెత్తారు. మొత్తం ఇసుకంతా తీస్తున్నారు నదుల్లో నుంచి ఎక్కడెక్కడ ఇసుక అందుబాటులో ఉందా అక్కడంతా తీస్తున్నారు. కానీ ఆ ఇసుక మాత్రం రాష్ట్రంలో వినియోగం కాలేదు అనేటువంటి స్పష్టం. దాదాపుగా కృష్ణా తీరంలో ఉన్నటువంటిది, గోదావరి తీరంలో తీస్తున్నటువంటి ఇసుక మొత్తం కూడా హైదరాబాద్‌లోని భవన నిర్మాణాలకు చేరాయి. రాయలసీమలో తీస్తున్నటువంటి ఇసుక మొత్తం కూడా బెంగుళూరులో ఉండేటువంటి భవన నిర్మాణం వాళ్ళకి చేరాయి. మొత్తం మీద లబ్ధిదారులు అంటే వనరేమో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటిది, చేరింది మాత్రం పొరుగు రాష్ట్రాలకి, లబ్ధి పొందింది పొరుగు రాష్ట్రాలకి. పైగా జరిగింది ఏమిటంటే ఈ ఇసుక మీద పెత్తనం అంతా కూడా స్థానిక ఎమ్మెల్యేలకు వెళ్ళింది. సో, స్థానిక ఎమ్మెల్యే ఎలా కావాలంటే అలా దాన్ని నడపడం వల్ల మొత్తం మీద ఇసుక అందుబాటులో లేక నిర్మాణ రంగం అంతా కూడా కూలిపోయింది. ఇప్పుడు ఈరోజు చెప్తున్న అంచనాల ప్రకారం 44 టన్నుల వేల టన్నుల్లో లక్ష టన్నులు 44 లక్షల టన్నులు నిల్వ ఉంది. దీన్ని అతి త్వరలో మేము 1,00,00,000 టన్నులు నిల్వ చేస్తాము వచ్చే 2 నెలల్లో అంటున్నారు. అయితే ఇది నిజానికి అంత అవసరం ఉందా ఇక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో నిజంగా అంత వేగంగా భవన నిర్మాణం జరుగుతున్నాయా? ప్రభుత్వ పరంగా ఏమీ జరగట్లేదు పెద్దగా. సో, వ్యక్తులు సొంతగా నిర్మించుకునే పనులకి ఇసుక అవసరమా అనేటువంటి కోణం ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇసుక తీసుకొని వెళుతున్నటువంటి రవాణా జరిగేటువంటి రహదారుల మీద ప్రభుత్వానికి దృష్టి ఉందా? సో, ఆ రవాణా చేసే రహదారులు ఎలా ఉన్నాయి? సక్రమంగా ఉన్నాయా? సమర్థవంతంగా ఉన్నాయా? ఏమవబోతున్నాయి ఆ రహదారులకు అనేది కూడా ప్రభుత్వం ఆలోచించిందా అనేటువంటిది సందేహమే. ఇక మూడవది, ఇసుకని కేవలం ఒక వనరుగా చూస్తున్నారు కానీ పర్యావరణ పరంగా ఇసుక అతిగా తీయటం వల్ల వచ్చే నష్టాలు ఏమిటి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేయట్లేదు. సో, అక్కడ దొరికింది తవ్వుకుపోతున్నాం అనేటువంటిది. సో, గతంలో మనం గత 5-6 ఏళ్లలో ఎన్నోసార్లు ఇసుకను అక్రమంగా తవ్వటం వల్ల ఆ గుంటల్లో పడి, నదుల్లో తీసిన గుంటల్లో పడి ఎంతోమంది మరణించారు. మరి ఈసారి కూడా అంటే సరదాకని నదుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఆ గుంటల్లో హఠాత్తుగా లోతులో పడి మరణించడం జరిగింది. రెండవది, ఈ నదీ తీరాల్లో కానీ, నది బెడ్‌లో కానీ ఇసుక తీయటం వల్ల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఇసుక అనేటువంటిది నీటిని అది దానిలో నిలుపుకొని భూమిలోకి పంపిస్తుంది. పెర్కులేట్ అవుతుంది నీరు. సో, ఇసుక లేకపోతే కురిసిన వాన కురిసినట్టుగా నీరు జడిజడిగా ముందుకు వెళ్ళిపోతుంది. సో, ఇసుకను అతిగా తీయటం వల్ల భూగర్భ జలాల మీద ప్రభావం ఉంటుంది. సో, ఈ విషయం కూడా తప్పనిసరిగా
ఆ పర్యావరణ హితంగా ఉండేటువంటి ఇసుక పాలసీని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఏ పాలసీ అయినా మొదట రూపొందించినప్పుడు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ రంగంలోకి దిగితే గాని, వినియోగంలోకి వస్తే గాని, దానిలో ఉన్న లోతుపాట్లు ఏమిటో తెలియవు. సో, అన్ని రకాలుగా ఆలోచించి ఈ పాలసీని గనక తయారు చేసి ఉంటే, ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. కానీ నాకు తోచినంత వరకు కూడా పర్యావరణపరమైనటువంటి అంశాలను ఆలోచించలేదు ఈ ప్రభుత్వం. రవాణా ఎలా జరగబోతోంది? రవాణాకి తగ్గినట్టుగా రహదారులు ఉన్నాయా? లేదా? అనేటువంటిది ఆలోచించలేదు. తర్వాత మూడవది ఎక్కడికి వెళ్తుంది? ఈ ఇసుక అంతిమంగా ఎక్కడికి చేరుతోంది అనేటువంటి దాని మీద నిఘా పెడుతున్నారా? లేదా? అనేటువంటిది. సరిహద్దులు దాటి రాష్ట్ర సరిహద్దులు దాటి బయటి రాష్ట్రాలకు తీసుకెళ్ళి లాభానికి అమ్ముకోవటం, మన వనరులతో ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి నిర్మాణాలు చాలా ఉన్నత స్థాయిలో జరుగుతున్నాయి. జరగకూడదని కాదు. బట్ ప్రభుత్వానికి రవాణా ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోతోంది. ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కాస్త తగ్గిపోతోంది. సో, ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక వనరును వదులుకొని ఉచితంగా ఇవ్వటం అనేటువంటి పాలసీ సరైనదా? ఈ విషయం కూడా ఒకసారి ఆలోచించాలి. ఏమైనా ఒక నెల రోజులు దాటేసరికి ఈ ఉచిత ఇసుక పాలసీ ఏ మేరకు రాష్ట్రానికి సహాయపడుతోంది, ప్రజలకు సహాయపడుతోంది, భవన నిర్మాణ రంగం ఏ మేరకు వృద్ధి చెందుతోంది అనేటువంటిది మనం చూడగలుగుతాం.